హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. మా బావ మొగోడు 10 మంది ఆడవాళ్ళతో తిరుగుతాడు, నీకు సిగ్గు లేదా పెళ్ళైన ఆ మొగోళ్ళతో తిరగొద్దని అని అంటారు. అనగానే స్టాప్ ఇట్, అసలు నీకు బుద్ధి ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నావు? నారో మైండ్ తోటి అలా మాట్లాడుతున్నావు ఏంటి? ఈ జనరేషన్ నుండి అలా మాట్లాడుతున్నావు ఏమంటే అని మన మ్యాడీ అని మ్యాడీ ప్లీజ్ శ్రేయాని ఏమనకు, ఆమె ఉన్న పొజిషన్లో ఎవరైనా అలానే మాట్లాడతారు. పక్కనున్న వాళ్ళు ఏదో ఎక్కిస్తుంటారు కదా, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా మాట్లాడిందని. బాధపట్టకు మ్యాడీ, నన్ను బాధ పెట్టడం కాదు, అక్కడ చీఫ్ గెస్ట్గా మా మామయ్య మా అత్తయ్య వస్తున్నారు, వాళ్ళ ముందు రాసుకొని పూసుకొని తిరిగి వాళ్ళని బాధ పెట్టక, నువ్వు రిహార్సల్ చేసుకో, నేను వెళ్ళి బైక్ పార్క్ చేసేసి వస్తాను అని అంటాడు. తర్వాత వాళ్ళ సీనియర్ వెళ్ళి నీకు మధు ఇంకా మ్యాడీ విషయంలో ఇలాంటి హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయి, నేను చేస్తాను అని శ్రేయకు చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇలాంటి వాళ్ళు మన పక్కలో ఉండడం మనకే మంచిది, మనం చేయలేని పని వాడు చేస్తాం. మన నాగవల్లి దేవ వెళ్తుంటారు, మన మ్యాడీ పార్టిసిపేట్ చేస్తున్నారంట కదా అని అంటే అవును బావా అని అంటది. తర్వాత మన మధు గిట పార్టిసిపేట్ చేస్తుందా అని అంటే తెలీదు బావా అని అంట. వాళ్ళ ఫెస్ట్కి చీఫ్ గెస్ట్లో మనమే అని తెలుసావానికి అంటే తెలీదు, మనం సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు బావా. శ్రేయ లోహిత గిట చెప్పొద్దని చెప్పాను అంటే మనం చెప్పకపోయినా ఫెక్సులు చూసన్నా షాక్ అవుతారు కదా అని అంటే సర్ప్రైజ్ అవుతాడు అని ఏమంట. అన్న ఎక్కడుందో తెలుసారా? తెలియలేదన్నా, అన్న ఎక్కడున్నా తొందరగా తెలుసుకోవాలి, ఇక్కడనే ఉన్నాడు అని అనిపించింది, కానీ ఆ దేవగాడు ఎక్కడ దాచిపెట్టాడో ఏంటో అని అంటాడు. తర్వాత అక్కడ నుంచి దేవ వెళ్తే ఆ దేవగాని ఫాలో అవుతాం, అన్న ఎక్కడున్నో తెలుస్తుంది అని. అవును నాగవల్లి, మన శ్రేయాని తీసుకొని మ్యాడీ ఎందుకు వెళ్ళలేడంటే మ్యాడీకి ఏదో పని ఉందంట, పని చేసుకొని కాలేజ్కి వస్తానని చెప్పాడు అని. హాఫ్ టికెట్ వాళ్ళు ఫాలో అవుతుంటే మనం దేవ చూస్తారనమాట, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు, కొంచెం కార్ ఆపనంటే కార్ ఆపేసరికి వాళ్ళు మాయమైపోతారు. తర్వాత వీళ్ళు రిహార్సల్ చేస్తుంటారు అనమాట, మన మ్యాడీ ఫ్రెండ్స్ ఇంకా మ్యాడీ వాళ్ళు చేస్తుంటే మన మ్యాడీ ఇంకా మన మధు ర్యాంప్ వాక్ చేస్తుంటే మన లోకి అంటది, చూసావా వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నారో లవర్స్లా కానీ. ఆ కెమిస్ట్రీ చూస్తుంటే ఎవరైనా వాళ్ళు ఫ్రెండ్స్ అంటే నమ్ముతారా? వాళ్ళు లవర్స్లా ఎంత క్లోజ్గా ఉన్నారు చూడు అని అంటది. చాలా ఎక్కిస్తుంది మన శ్రేయకి. ఎక్కిస్తే మన శ్రేయ కోపం వచ్చి వెళ్ళి తిట్టడానికి వెళ్తే వద్దు, మధుని ఏడిపియాలి, ఆ మధుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అంటది. అంటే నేను ఒక ప్లాన్ చెప్తాను, ఏంటంటే స్టేజ్ పైన అందరి ముందు తన పరువు పోవాలి, నేను ఒక ప్లాన్ చెప్తా పదా అని అంటది. మన దేవ నాగవల్లి వస్తాడు, వాళ్ళ కాలేజ్ వాళ్ళు వెల్కమ్ చేసి బొకే ఇస్తారనమాట. రాగానే మన దేవ ఫోన్ మాట్లాడుతుంటే మన హాఫ్ టికెట్ని చూస్తాడు. హాఫ్ టికెట్ గారు ఇక్కడికి వచ్చాడు, ఏదో ప్లాన్ వేసుకొని వచ్చాడు, మన త్వరగానే పట్టుకోండి అని చెప్తాడు. మన హాఫ్ టికెట్ని ఎలాగోలా పట్టుకోండి, మన బాలాజీ ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి అని చెప్తాడు. తర్వాత మన లోకి శ్రేయ వాళ్ళ కాస్ట్యూమ్స్ దగ్గరికి వెళ్తాడు, డ్యాన్స్ చేసే వాళ్ళ కాస్ట్యూమ్ దగ్గరికి వెళ్ళి ఇదే మధు వాళ్ళ కాస్ట్యూమ్ అని చెప్తాడు. అది మధు డ్రెస్ తీసుకొని కుట్లాన్ని ఇప్పేసి స్టేజ్ మీదకి రాగానే కుట్లాన్ని వెళ్ళిపోతాయి, అప్పుడు మధు పరువు పోతుంది, అప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అని లోకి అంట. సిగ్గుతో చచ్చిపోతుంది, అలా అయితే కానీ బుద్ధి రాద్దానికి అని 100% కాన్ఫిడెంట్ వచ్చింది నాకు రిహార్సల్ అయిన తర్వాత, నాకు గుట్ట వచ్చింది అని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు, మధు ఇంకా మన హాఫ్ టికెట్ మన మ్యాడీని ఇంకా మధుని చూసి వీళ్ళేంటి ఇంత క్లోజ్గా ఉన్నారు, ఆ దేవగానికి ఈమెనే చిన్ని అని తెలిస్తే చిన్నిని చంపేశారు, ప్రమాదం ఉంది అని చిన్నితో మాట్లాడనికే వెళ్తే మన మ్యాడీ అంటారు, ఓకే నేను షోకి రెడీ అవుతాను, నువ్వు గిట కాస్ట్యూమ్స్ నీ కాస్ట్యూమ్స్ రూమ్లో ఉన్నాయి వెళ్ళి వేసుకో అని చెప్తాను. హాఫ్ టికెట్ మధు దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా నువ్వు ఇక్కడికి వచ్చావు అని అంటే కాలేజ్లో ఫెస్ట్ ఉందని వచ్చాను, మరి నువ్వెందుకు వచ్చావు, అక్కడిక్కడ దిక్కులు చూస్తున్నావేంటి అని మధు. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ప్రోగ్రాంలో ఉన్నాడంట, చూడడానికి వచ్చానంటే నేను గిట్ట పార్టిసిపేట్ చేస్తున్నాను తెలుసా. మన మధు అంటుంది, నేను మ్యాడీ డ్యాన్స్ చేయబోతున్నాం, రిహార్సల్ చేసాం ఇప్పుడే, మేమిద్దరం పర్ఫార్మెన్స్ చేయబోతున్నాం స్టేజ్ మీద, దీనికి చీఫ్ గెస్ట్ ఎవరు తెలుసా, దేవా అంకులే అని అంటాడు. కాసేపు అయితే అతని గిట్ట వచ్చేస్తాడు అని అంటే ఆల్రెడీ వచ్చాడమ్మా దుమార్గుడు అని హాఫ్ టికెట్, ఆయన మినిస్టర్ కదా కల్పిస్తాను కలుస్తావా అని అంటాడు. అంటే అతను గొప్ప వాళ్ళతో నాకేం పని ఉంటుందమ్మా, నాకేమొద్దు అని అంటాడు. చిన్ని పొరపాటుగా నువ్వు నాన్న విషయం కానీ నా విషయం కానీ ఆ దేవేంద్ర బొమ్మకి అడగకు సరేనా, ఎవరికి అడగకు, ఎవరికి చెప్పకు సరేనా అని అంటాడు. ఒకవేళ తెలిస్తే నాన్నగారికి ఆపద రావచ్చు అని అంటే నేను ఎవరికి చెప్పనులే అని. మన హాఫ్ టికెట్ దేవాన్ని చూసి దేవ ఎక్కడ చూస్తాడా అని, సరే అమ్మ నేను వెళ్తాను అని అంటే నా ప్రోగ్రామ్ చూడమంటే చూస్తాను, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాను వెతుకుతున్నాను అని అంటాడు. అప్పుడే దేవ చూస్తాడు, మధు ఏంటి హాఫ్ టికెట్తో మాట్లాడుతుందని దేవ అంట. మీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పేరు చెప్పు, నేను పేరు కనుక్కుంటాను అని అంటే శ్రీరామ్ అమ్మ అని అంటాడు. ఆ లిస్ట్లో అలాంటి పేరు ఏం లేదే, సరే అమ్మ నేను వెళ్తున్నాను, అరే హాఫ్ టికెట్ ఇక్కడ ఉన్నా రానియా అని దేవా అంట. దేవా మన మధు దగ్గరికి వెళ్తారు, ఎవరితోనమ్మా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎవరి గురించి అంకుల్ అని అంటే ఇందాక నువ్వు ఒక షార్ట్ మనిషితో మాట్లాడావు కదా, ఎవరు అతను నీకేమవుతాడు అని.
నాకు తెలియదు అంకుల్, తెలియని ఎలా మాట్లాడామమ్మా అంటే అతను మీ గురించి అడిగారు అంకుల్, మీరు ఎంతసేపు ఉంటారు, ఎప్పుడు వస్తారు అని మీ గురించి అడిగారు అని మధు. మీతో అతనికి పని ఉందేమో అంకుల్ అని అంటది మధు.